ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహ పరామర్శంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల నుంచి పరిశీలిద్దాం. జనవరి 7వ తేదీ నుంచి జనవరి 13వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు, అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. అలాగే ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు కూడా పరిశీలిద్దాం. ఈరోజు ప్రత్యేకత సఫల ఏకాదశి. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి, పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీరస్తంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి బహుళ ఏకాదశి, రాత్రి 9:23 వరకు ఉంది. నక్షత్రం విశాఖ, రాత్రి 7:26 వరకు. అనంతరం నక్షత్రం అనురాధ. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు పరిశీలిద్దాం. జనవరి 7 ఆదివారం సఫల ఏకాదశి, జనవరి 9 మంగళవారం మాస శివరాత్రి, జనవరి 12 శుక్రవారం పుష్యమాస ప్రారంభం. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం ఈ వారం మేషక్షేత్రంలో సవ్యస్థితిలో కొనసాగుతుంది. కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శుక్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో, బుధ సంచారం వృశ్చిక క్షేత్రంలోను, ధనస్సు క్షేత్రంలోను కొనసాగుతుంది. రవి కుజుల సంచారం ధనస్సు క్షేత్రంలో, శని సంచారం స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. జన్మ బృహస్పతి మానసిక క్లేశాలని కలిగించడంలో సమర్థుడు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. శని యొక్క సంచారం అత్యంత అనుకూలం. రాహు సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. కేతు సంచారం అత్యంత అనుకూలం. రవి సంచారం, కుజ సంచారం కూడా సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. లాభస్థితిలో శని యొక్క సంచారం మెరుగైనటువంటి అవకాశాలని కలిగిస్తుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా, స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా స్థిరమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయడంలో ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది, అనుకూలతని కలిగిస్తుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. పోటీతత్వంతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా అధిక ఒత్తిడిని కూడా తట్టుకుని విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు నేర్పరితనం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ప్రభావం ఎక్కువగా ఉంది, ప్రతికూల ప్రభావం కూడా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రాహు సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. ప్రతికూల గ్రహాలు బృహస్పతి, రవి, కుజుడు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు తప్పనిసరి. ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి కాబట్టి గమనించి సమర్థవంతంగా వాటిని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకోగలగాలి. వ్యతిరేకత ఆర్థిక పరంగా కూడా చోటు చేసుకుంటుంది. గృహ విషయాల్లో మహిళలకు ప్రతికూలత ప్రబలమవుతుంది. అనుకూల ప్రభావాన్ని ఆస్వాదించలేకపోతారు. విమర్శలకి గురేటువంటి సంఘటనలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. భాగస్వాములతో కూడినటువంటి ఒప్పందాలలో విరోధాలు ప్రబలమైనటువంటి సంఘటనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పాటించాలి. సినీ రంగం వారికి ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ఆర్థిక ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. కార్యకలాపాలు క్రీడారంగం వారు మాత్రం కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆదాయం కొనసాగుతుంది. అవరోధాలు ఏర్పడినప్పటికీ ఎదుర్కొని స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల ప్రభావం, ప్రతికూల ప్రభావం సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని స్ఫూర్తితో కూడినటువంటి విజయాలు సాధించడానికి ఈరోజు సఫల ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం.
ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అనుకూలంగా ఉంది. రాహు సంచారం కూడా అత్యంత అనుకూలం. రవి కుజుల సంచారం సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా పూర్తి చేయగలుగుతారు. సమస్యల్ని కూడా తెలివైనటువంటి యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా అధిగమించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి నేర్పరితనం పెరుగుతుంది. మెలకువతో కూడినటువంటి యుక్తుల ద్వారా వ్యాపారపరమైనటువంటి అవరోధాన్ని అధిగమించగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ కొనసాగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని మహిళలు చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి స్ఫూర్తి పెరుగుతుంది. ఈ వారంలో చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. సమయస్ఫూర్తితో కూడిన నిర్ణయాల ద్వారా వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి అంచనాలు దగ్గరవుతాయి. కార్యకలాపాలు వేగవంతంగా కూడా పూర్తి చేయగలుగుతారు. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దత్తాత్రేయ స్వామిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కేతు సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. మానసిక ధైర్యాన్ని కలిగిస్తుంది. శని యొక్క సంచారం అత్యంత ప్రతికూలం. రవి సంచారం, కుజ సంచారం అత్యంత అనుకూలం. శత్రువులపై విజృంభించగలుగుతారు. పోరాడి గెలుపు సాధించేటువంటి పట్టుదల కొనసాగించగలుగుతారు. ఆర్థిక విషయాలు గట్టి కృషి ద్వారా మాత్రమే లభిస్తాయి. రాజకీయ రంగం వారికి పట్టుదల తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి కొనసాగించి మాత్రమే విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి సానుకూల పరిస్థితులు ఉంటాయి. మహిళలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అన్ని కార్యక్రమాలు ఒకేసారి చేపట్టేటువంటి ధోరణితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. కార్యక్రమాల్లో వేగం, నేర్పరితనం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతాయి. కార్యకలాపాల్లో మందత్వం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే సాధ్యపడతాయి. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. అనుకూల ప్రభావం కూడా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని ధైర్యంగా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం భాగ్యస్థితిలో, సవ్యస్థితిలో అత్యంత అనుకూలం. కేతు సంచారం, రాహు సంచారం కూడా ప్రతికూలతను కలిగిస్తున్నాయి. రవి సంచారం, కుజ సంచారం సామాన్యం. పిల్లల విషయంలో ఆందోళన ఉంటుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేసినప్పటికీ అసంతృప్తి కూడా వెన్నంటి ఉంటుంది. మహిళలు ఆరోగ్య విషయంలో అనుకూలత కొనసాగించగలుగుతారు. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో శుభ సంఘటనల్ని కూడా ఆహ్వానించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు అన్ని రంగాల వారు పూర్తి చేసి విజయాలు కూడా పొందగలుగుతారు. అదృష్ట సంఘటనలు విద్యార్థులకి దగ్గరవుతాయి. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. అవరోధాలు ఏర్పడినప్పటికీ అధిగమించి ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి నూతన విధి విధానాలతో కూడినటువంటి శాస్త్రీయ పద్ధతితో కూడినటువంటి ఆచరణయోగ్యమైనటువంటి కార్యకలాపాల ద్వారా గుర్తింపు వృత్తిపరంగా లభిస్తుంది. ఆనందానికి దారితీస్తుంది. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం అత్యంత అనుకూలం. కేతు సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తోంది. రాహు సంచారం, ఇతర గ్రహ సంచారాలు, ముఖ్యంగా కుజ రవుల సంచారం, అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ రవి కూడా ప్రతిబంధకాలని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అవమానకర సంఘటనలు ఉంటాయి. బృహస్పతి సంచారం అష్టమ స్థితిలో మానసిక క్లేశాలని కలిగిస్తుంది.
ఆకస్మిక అవరోధాలకి దోహదపడుతుంది. కాబట్టి దీన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. అనుకూల ప్రభావం వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా చోటు చేసుకుంటుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు కొనసాగించలేనటువంటి పరిస్థితులు మహిళలకు విస్మయాలకి దారితీస్తాయి. విరోధాలు న్యాయవాద వృత్తి వారికి ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం వ్యవసాయ రంగం వారికి మాత్రం కొనసాగుతుంది. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. అయినప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. యోచించగా ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అనుకూలంగా ఉంది. అలాగే కుజ రవుల సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తోంది. ధైర్య సాహసాలు పెరుగుతాయి. మొండి ధైర్యంతో కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. విషయాలు కూడా సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భాగస్వాములతో మైత్రి, వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన పరిశోధనలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు వ్యాపార రంగం వారికి సులభతరమవుతాయి. విద్యార్థులకి ధైర్యం పెరుగుతుంది. క్రీడారంగం వారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆర్థిక స్తోమతను పెంపొందింప చేసుకునేటువంటి అంశాలు బలాన్ని కలిగిస్తాయి. యోచించగా ఈ వారం తులారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కేతు సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. బృహస్పతి సంచారం, రవి సంచారం, కుజ సంచారం, శని సంచారం కూడా అత్యంత ప్రతికూలంగా ఉన్నాయి. అర్ధాష్టమ శని ద్వారా గృహ కార్యకలాపాల్లో సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. విక్రయాలు మాత్రం లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. సంభాషణల విషయంలో ఈ వారం జాగ్రత్తలు వహించాలి. ఆచితూచి వ్యవహరించాలి. శత్రు వృద్ధి పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు అన్ని రంగాల వారు పాటించవలసినటువంటి సమయం ఇది. వ్యాపార రంగం వారికి రుణ ఆదాయం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు గృహపరంగా చేపట్టినప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విషయాలు మాత్రమే సాధించగలుగుతారు. ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. మనస్పర్ధలు వైద్య వృత్తి వారికి వెలుగులోకి వస్తాయి. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుడికి అభిషేకం నిర్వహించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈ వారం ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం, బృహస్పతి సంచారం అత్యంత అనుకూలంగా ఉంది. శుక్ర సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది. అర్ధాష్టమ రాహు తద్వారా ప్రతికూల ప్రభావం కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు అవరోధాలతో కూడినటువంటి విజయాల్ని కలిగిస్తాయి. తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో విజయాలు సాధించేటువంటి సంఘటనలు స్ఫూర్తిని పెంచుతాయి. ఆదాయాన్ని కూడా కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించగలుగుతారు. కుటుంబ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించి తద్వారా ప్రశంసలు పొందగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తుంది. క్రీడా రంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఆకస్మిక విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. యోచించగా ఈ వారం ధనుస్సు రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది.
ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఏలినాటి శని కొనసాగుతోంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలను చవిచూస్తారు. విముఖత కూడా ఉంటుంది. రాహు సంచారం మాత్రం అనుకూలం. తృతీయ స్థానంలో మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించేటువంటి సంఘటన ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. కేతు సంచారం కూడా ప్రతికూలతని పెంచుతుంది. శుక్ర సంచారం అనుకూలం. రవి, కుజ, బుధుల సంచారం ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు వేగవంతమవుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యాపార రంగం వారికి ఏర్పడతాయి. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రతికూలంగా మారేటువంటి సంఘటనలు మహిళలకు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. యోచించగా ఈ వారం మకర రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. అనుకూల ప్రభావం కూడా ఉంది. అయినప్పటికీ ఈ ప్రతికూల ప్రభావాన్ని కూడా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకొని మంచి విజయాలు వేగవంతంగా పొందటానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం ప్రతికూలంగా అధికంగా ఉంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. రాహు సంచారం, కేతు సంచారం కూడా అత్యంత ప్రతికూలతని కలిగిస్తోంది. బృహస్పతి సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. రవి, కుజుల సంచారం అనుకూలతని కలిగిస్తున్నాయి. బుధ సంచారం కూడా అత్యంత ఆకస్మిక అనుకూలతని కలిగిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఈ వారం పొందగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో భద్రత పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమైనప్పటికీ కూడా క్రమక్రమంగా పరిష్కరించుకోగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. మార్గాలు ఆర్థికంగా సులభతరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి అనుకూల ఫలితాలు ప్రారంభమయ్యాయి. ప్రతికూల ఫలితాలు దూరమవుతున్నాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. ఈ ప్రతికూల ఫలితాలు ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ద్వితీయ స్థానంలో అనుకూలతని కలిగిస్తోంది. రవి సంచారం, కుజ సంచారం కూడా అనుకూలతని కలిగిస్తున్నాయి. బుధ సంచారం కూడా అనుకూలంగా ఉంది. ఏలినాటి శని ప్రభావం కూడా కొనసాగుతోంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఆనందకర సంఘటనల్ని కూడా సమాంతరంగా ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కూడా కొనసాగించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో నష్టాలు చేకూరుతాయి. ఆదాయాన్ని కూడా పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రమశిక్షణతో విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రాముఖ్యతని సంతరించుకోగలుగుతారు. విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యాచరణ వ్యాపార రంగం వారికి ఆర్థికంగా అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. అనుకూల ఫలితాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. యోచించగా ఈ వారం మీనరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఈ వారం అత్యంత శుభవార్తలు ఏర్పడాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతం కావాలని, ఆర్థిక పరిస్థితులు కలిసి రావాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.